నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. నందమూరి కళ్యాణ్ రామ్ కొంత విరామం తీసుకుని తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీతో మన ముందుకొచ్చాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ట్రైలర్ విడుదలైన రోజు నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, సోహెల్ ఖాన్, చరణ్ రాజ్ తదితరులు నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, అశోక వర్ధన్ ముప్ప, సునీల్ బలసు, ఎన్టీఆర్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చగా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూ వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ చిత్రం కథ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ మొత్తం తల్లి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ కథ. వైజయంతి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కొడుకు అర్జున్ విశ్వనాథ్ జులాయిగా తిరుగుతుంటాడు. వైజాగ్లో రౌడీ షీటర్లతో వైజయంతి తలపడుతూ ఉంటుంది. తల్లికి తెలియకుండా వైజయంతికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న రౌడీ గ్యాంగ్స్తో అర్జున్ తలపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి వైజయంతి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన పెంపకం గురించి కొడుకు ముందే విచారం వ్యక్తం చేస్తుంది. ఈ విషయమై వైజయంతి మానసిక వేదనకు గురవుతుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ వైజయంతి కొడుకు అసలు క్రిమినల్గా ఎందుకు మారాడు? తల్లికి తెలియకుండా అర్జున్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు? వైజయంతిని టార్గెట్ చేసిన విల్లన్లని ఓ పోలీస్ అధికారిగా ఎలా అంతమొందించాడు అన్నది మిగతా కథ. ఇక ఈ మూవీలో ఎవరెవరు ఎలా చేశారో చూద్దాం. 1990వ దశకంలో కర్తవ్యం మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో విజయశాంతి పవర్ఫుల్ యాక్టింగ్ కు ఏకంగా ఆమెను లేడీ అమితాబ్గా అభివర్ణించారు. ఇక చాలా కాలంగా అప్పుడప్పుడు 1-2 చిత్రాల్లో కీలక పాత్రలు చేసినప్పటికీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో విజయశాంతి పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర భిన్నమైందనే చెప్పాలి. విజయశాంతి ఇందులో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టి ఈ వయసులో కూడా తన స్టామినా ఏంటో మరోమారు ప్రూవ్ చేశారు. అర్జున్ క్యారెక్టర్లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్యాణ్ కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్ సన్నివేశాల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. విలన్ పాత్రలో యాక్ట్ చేసిన బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో విజయశాంతితో పోటీ పడి నటించాడు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పాత్రకు తగ్గట్టు న్యాయం చేసింది. పోలీస్ కమిషనర్ పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయాడు. బబ్లు పృథ్వీ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎమోషన్ ని పండించారు. ఇందులో అర్జున్ వైజయంతి మధ్య వచ్చే డైలాగులు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. ప్రదీప్ చిలుకూరి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పరంగా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. మిగతా సాంకేతిక విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక చివరిగా ఈ మూవీ గురించి చెప్పాలంటే, విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ కాంబో అనగానే ఈ మూవీ గురించి ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. విజయశాంతికి కళ్యాణ్ రామ్ కు మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ సీన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. చిత్రంలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం కార్డు వరకు వచ్చే కథలో ఉన్న ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఈ చిత్రం ఇద్దరికి మైల్ రాయిలా నిలుస్తుంది. యాక్షన్, ఎమోషన్ అన్ని అంశాల మేలు కలయికగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిలుస్తుంది.